నరేష్ ఇంకెంత టైం పట్టింది రావటానికి? ఏ విజయ్ 1 అవర్లో వస్తాం మేము, కానీ లంచ్కి ఏమీ ఎక్కువ చేయొద్దు, చాలా లైట్ ఫుడ్. ఓకే అవునా, బాగా లైట్ ఫుడ్ తింటారా? సర్లే ప్లాన్ చేద్దాం అలాగే. రండి మీరు. ఓకే బాయ్. బాయ్. లైట్ ఫుడ్ అంటున్నారా? బాబా గోదావరి దగ్గర నుంచి లైట్ ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలాగా? 2-3 రకాలన్నా ఉండాలి. సర్లే నేను ఎదురు తగ్గొట్టేస్తానులే వెళ్ళి. A few moments later. ఎంత టైం పట్టేసిందండి బాబు? జర్నీ ఎలా జరిగింది? పర్వాలేదు కీర్తి. రండి అంత దూరం నుంచి వచ్చి మంచి ఆకలి మీద ఉంటారు. రండి నేను ఫుడ్ పెట్టేస్తాను తొందరగానే. ఆయన రేష్ మంచి ఆకలి మీద ఉంటారు. ఇది వెల్కమ్ డ్రింక్ అనమాట, రాగానే ఇలా ఇస్తాం. పద్ధతే ఏంటి సార్ అది? పద్ధతే. చాలా లైట్ ఫుడ్ అడిగారంట. ఏంటో మీరు మీ దీని ఈ మధ్య అందరూ లైట్ ఫుడ్లు అంటున్నారు. అసలు ఇది తింటే తిన్న ఫీలింగ్ ఏమి ఉంటుందండి, చాలా లైట్గా ఉంటుంది. అవునమ్మా, ఇవి తింటే తిన్నట్టు ఎందుకు ఉంటుంది, లైట్గానే ఉంటుంది. చాలా లైట్. మొహమాట పడకండి అసలు, ఎంత కావాలో అంత. ఇంకా బోళ్ళు ఉన్నాయి, చాలా ప్యాకెట్లు ఉన్నాయి లోపల. తినండి మొహమాట పడకండి. ఓకే. ఏంటో మీరు లైట్ అన్నారు కానీ నా మనసు ఒప్పుకోదండి బాబు. గోదావరి వాళ్ళు మీరు మేమేంటంటే 2-3 రకాలు లేకపోతే అస్సలు మీకోసం నానబెట్టి నట్స్ కూడా తెచ్చాను. ఏమైపోతాం కీర్తి. ఇదేంటిది? ఇది వెల్కమ్ డ్రింక్ అండి, ముందు తాగాలి. బాడీని లైట్ గా ఉంచుతుంది. ఎంతైనా పద్ధతి కదండి. 4 రకాలు లేకపోతే అయ్యి బాబోయ్ నాకు అసలు మనసు ఉంటుంది. అయ్యో మర్చిపోయి డెజర్ట్ పట్టుకొస్తానాకండి. ఓకే. ఇదేంటిది? లైట్ అంటే మరి ఇంత లైట్ చేసింది కీర్తి. బాబు విజయ్, ఏంటిది? అదే ఏంటిది అని అడుగుతున్నాను నేను కూడా. ఊరి నాయనో, మా టింగర్ దానికి ఏ రకంగా అర్థమైంది? ఉండు దాన్ని ఒకసారి అడుగుతాను నేను. డెజర్ట్ తీసుకురావడానికి వెళ్ళింది చూడు. అయ్యో ఏంటండి బాబు ఈ మొక్కమాటం, ఇంకా తినలేదా ఫుడ్? నేను అప్పుడు డెజర్ట్ కూడా తెచ్చేసాను. డెజర్ట్ లో కూడా 2 రకాలు పెట్టాలండి, లేకపోతే అసలు మనసు ఒప్పుకోదు నాకు. చెరోటి తీసుకోండి ఎంచక్కనే. మేము తింటాం లేవు, నువ్వు వెళ్ళు. చూసారా ఎలా అయిందా? డాలాస్ వచ్చి లైట్ ఫుడ్ అని అనుకో ఇలాగే ఉంటుంది మరి, అర్థమైందా?